మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నాయకుడికే కాదు, ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కడికి ఎక్కడో మచ్చలు ఉండనే ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషులమే అల్టిమేట్ గా. వీఆర్ నాట్ గాడ్స్. మనం ఏదో దేవకన్యలం కాదు, దేవతలం కావు. మనం తప్పులు చేయలేదు అనిపించుకోవటానికి. మనం మనుషులం కాబట్టి కొన్ని తప్పులు చేస్తాం. మనుషులం కాబట్టే మాధురి గారి ప్రేమకు లొంగిపోయారు. తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని స్పష్టంగా దేవుళ్ళని నమ్మే ప్రజలకు మనం చెప్పగలిగితే న్యాయం జరుగుతుంది. ఎవడైతే విమర్శించాడో వాడేదో నాకు పేరు చెప్తే వాడి చరిత్ర కూడా నిమిషంలో నేను చెప్తాను. విమర్శించేవాడి చరిత్రలు కూడా చెప్తారు, రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మనం పెద్ద బయట వచ్చే కామెంట్స్ కి ఏం చెప్తారు ఇద్దరు ఈ రోజు? అంటే బయట ఆయన అరెస్టుల భయంతో దూరంగా ఉన్నారు, మాధురి దూరం పెట్టారు, విడిపోయే ఆలోచనలు ఉన్నాయి ఇద్దరికి. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మనం ఏమనుకుంటామో ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా చెప్పలేం. మా అంత భగ్న ప్రేమికులు లేనన్నోళ్ళు కూడా విడిపోయారు మీరు చెప్పిన ఫీల్డ్లలోనే. ఇన్ కేస్ రేపు విడిపోతే తట్టుకోగలరా, బతకగలరా ఇద్దరు? అసలు అసలు ప్రశ్న ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇన్ కేస్ జరుగుతున్న వాటిని మేము ఇద్దరం కలయికలో మేము కొన్ని బాధ్యతలు తీసుకున్నాం. మా ఇద్దరు కలిపి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్ని చూసుకోవాలి జాగ్రత్తగా. వాళ్ళకి ఏ లోటు లేకుండా గౌరవంగా చూసుకోవాలి, గర్వంగా వాళ్ళు బ్రతికేటట్టు ఏర్పాట్లు చేయాలన్నది ఫస్ట్ డెసిషన్. 5 మీకిద్దరు? ఏమికిద్దరు? ముగ్గురు అండి మీకు? పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చిన్న పిల్లలు చదువుతున్నారు. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు. ఓ సూపర్. మీకు 2 అమ్మాయిలు? నాకు 2 పిల్లలు. ఇద్దరు కలిపి 5 అమ్మాయిలు. ఇద్దరు డాక్టర్స్. వారసుడి కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? మాధురి గారు ముందు మనకున్న 5 పిల్లల్ని అగ్రస్థానంలో పెట్టాలి, బాగా చూసుకోవాలి. ఇది మా డెసిషన్. 2 ప్రజలు. పిల్లల బాధ్యతలు మటుకు మీరు పక్కా. 2 ప్రజా జీవితం. ప్రజా జీవితంలో కూడా నమ్ముకున్న ప్రజల కోసం కష్టపడి ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేయాలి. ఇది మా డెసిషన్. తప్ప ఈ విడిపోవడాలు ఇవి ఆలోచనలు లేవెంత స్పష్టంగా ఎంత క్లారిటీగా చెప్పిన తర్వాత. కానీ మీ 2 పిల్లలు మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కదా, మీరు వాళ్ళ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారు? మాట్లాడటానికి ఇష్టం లేకపోయినా నా బాధ్యత నాకు ఉంటుంది, నా ధర్మం నాకు ఉంటుంది. తండ్రిగా నేను చేయాల్సింది నాకు ఉంది, బాధ్యత నాకుంది, అది చేయాలి, చేస్తాం. వాళ్ళు మాట్లాడే చిన్నపిల్లలు కాబట్టి అవన్నీ మనం పట్టించుకోకూడదు. నేను చేయాల్సింది చేయాలి, అది నా ధర్మం. అది తండ్రిగా నా ధర్మం మేము చేస్తాం. తల్లిగా చేయాల్సినవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ప్రజాజీవితం ఇది మేము పెట్టుకున్నామండి. ఈ విడిపోవడాలు ఇవి అవన్నీ ట్రాష్, అవన్నీ అభూత కల్పనలు, ఎవడో చెప్పుకునే సరదాగా వచ్చే మాటలు. ఇక అరెస్ట్ గురించి వస్తే అరెస్ట్ ని ఫేస్ చేస్తాం. జైలుకి వెళ్ళటానికైనా సిద్ధం. గడిచిన కాలంలో నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉద్యమాలు చేసి వచ్చాను నేను. 6 సంవత్సరాలు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 35 గ్రామాల తరఫున ఉద్యమం చేసి పోలీస్ తూటాలకు ఎదురుగా వెళ్ళినటువంటి వాడిని నేను. మా ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు సరెండర్ చేసి ఫైరింగ్ ఆర్డర్స్ తో వచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి నన్ను జైల్లో పెట్టి ఫైర్ ఓపెన్ చేస్తే నేను జైల్లో ఉన్న తర్వాత 3 కాల్పుల్లో చనిపోయారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ పోరాటంలో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి ఆ ప్లాంట్ ని రద్దు చేయించిన చరిత్ర అది. ఆ పోరాటానికి ఆ ఉద్యమానికి లీడ్ చేసిన వాడిని నేనెందుకు భయపడతాను? ఆ సమయంలో 62 రోజులు జైల్లో ఉన్నాను. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఉంది. చైనీ 62 రోజులు జైలు అనుభవం ఉన్నవాడిని, ఉద్యమాలు చేసిన వాడిని మరో 60 రోజులు పెడతారా, 90 రోజులు పెడతారా? నేరం ఏంటి అంటే నా భావస్వేచ్ఛను హరించే విధంగా నువ్వు ఇలా అన్నావు పవన్ కళ్యాణ్ అన్నాను. నిజమా కాదా కాలమే చెప్తుంది నేను అన్నమాట. దాన్ని మీరు అన్ని స్టేషన్స్ లో కంప్లైంట్ ఇచ్చేసి పోసాని గారి మీద జరుగుతుంది అదే కదా. ఇది ఎందుకు ఇస్తారంటండి? మాది బెయిల్బుల్ సెక్షన్ లో 41 నోటీస్ ఇచ్చేసంటే ఇప్పుడు 35 క్లాస్ 3 కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇచ్చేసి వెంటనే రిలీజ్ ఇచ్చేయాలి. అలా లేదు, తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెడతారు. పెట్టిన వెంటనే మా కోర్టు రిలీజ్ ఇస్తుంది, కోర్టు వెంటనే ఇచ్చేస్తుంది ఆర్డర్. ఆ ఇచ్చిన వెంటనే మరొక కేసు పెడతారు, మరో స్టేషన్ కి తిప్పుతారు, పీటీ వారెంట్, మళ్ళీ మరో స్టేషన్. ఇలాగ ఎన్నాళ్ళు తిప్పుతారు? 3 నెలలు తిప్పుతారా, ఒక 6 నెలలు తిప్పుతారా? రెడీ. ద్వార శ్రీనివాస్ రెడీ, పారిపోలేదు. సుమన్ టీవీలో ఇక్కడే ఎదురుగా ఉన్నాను, ఇప్పుడు దిగుతాను. పెద్దవాళ్ళు చదువుతుంటే ఏందో అనుకున్నానండి, మనం చిన్నవాళ్ళతో సహవాసం చేసి ఫ్రెండ్షిప్ చేస్తే మన వయసు కూడా తగ్గుతుందని. ఆ ఫైర్ కనిపిస్తుంది కాదు. 58 33 మైనస్ చేస్తే 25, అది మీ ఏజ్ లా కనపడుతుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ లా కనిపించట్లా. నేను నేరం చేస్తే బాధపడాలి,
పార్టీ కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం సిద్ధాంతపరంగా ఓ మాట అన్నాను. ఆ మాటే నేరమని నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ. ఓకే, నాకేమీ వెనకక్కర్లేదు. ఒక్క కాల్ చేయమనండి, ఏ స్టేషన్ నుంచైనా నన్ను. మీరు రావాలి స్టేషన్ కంటే ఆ రోజు అక్కడ ఉంటాను. నన్నేం వెనకక్కర్లా, నన్నేం చూడక్కర్లా. చట్టాన్ని గౌరవించేవాడిని. ఎమ్మెల్సీగా ఉన్నాను, ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను నువ్వు ప్రజల పక్షాన మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసేస్తామంటే అరెస్ట్ నాకేం భయాన్ని ఇచ్చేది కాదు, మరింత బాధ్యతనిస్తుంది. ఓకే.